హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో ఈ రోజు నుంచి అంటే ఆగస్టు 13వ తేదీ గురువారం నుంచి శ్రావణ మాసం ప్రారంభమైంది. కాబట్టి ఈ శ్రావణ మాసంలో అంటే ఈ నెల రోజుల పాటు పూజ ఎలా చేసుకోవాలి, మధ్యలో పీరియడ్స్ వస్తే పూజ ఎలా చేయాలి, భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలా, శ్రావణ మాసంలో నాన్ వెజ్ తినొచ్చా, ఇంటిని ఇంకా కూడా శుభ్రం చేసుకునే వారు ఉంటే ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, ఇలాంటి ఎన్నో సందేహాలు చాలామందికి ఉంటాయి. మీకు కూడా ఈ డౌట్స్ ఉంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. మీకు ఉన్న చాలా సందేహాలకు సమాధానాలు దొరుకుతాయని నేను అనుకుంటున్నాను. వీడియో ప్రారంభించే ముందు ఒక చిన్న లైక్ చేయండి. మీకు ఉపయోగపడే సమాచారం మరింత మందికి చేరుతుంది. మరి వీడియోలోకి వెళ్దాము. ఆగస్టు 13వ తేదీ అంటే ఈ రోజు నుంచి గురువారం శ్రావణ మాసం ప్రారంభమైంది. కాబట్టి ఈ శ్రావణ మాసం సెప్టెంబర్ 11వ తేదీ శుక్రవారం అమావాస్యతో ముగుస్తుంది. అంటే దాదాపు నెల రోజుల పాటు మనం ఎంతో భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవి అమ్మవారిని, శివయ్యను, గౌరీదేవిని, శ్రీ మహావిష్ణువును పూజించుకునే అవకాశం మనకి లభిస్తుంది. ఈసారి శ్రావణ మాసంలో 4 శ్రావణ శుక్రవారాలు వస్తున్నాయి. 5వ శుక్రవారం అమావాస్యతో కలిసి వస్తుంది. శ్రావణ శుక్రవారాలు, శ్రావణ మంగళవారాలు ఎప్పుడు వచ్చాయి, వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వచ్చింది, అమ్మవారి వ్రతాన్ని ఏ సమయంలో చేసుకోవాలి అనే విషయాలపై ఇప్పటికే వీడియోలు ఉన్నాయి. ఈ శ్రావణ మాసానికి ముందు ఇంటిని శుభ్రం చేసుకునేవారు ఇక చాలామందికి వచ్చే ముఖ్యమైన సందేహం ఏమిటంటే శ్రావణ మాసం ప్రారంభమయ్యే ముందు ఇంటిని తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి. ఒకవేళ శుభ్రం చేసుకోకపోతే శ్రావణ మాసం ప్రారంభమైన తర్వాత కూడా శుభ్రం చేసుకోవచ్చా? మన సంప్రదాయంలో శుభ్రతకు చాలా ప్రాధాన్యత ఉంది. ఇల్లు శుభ్రంగా పరిశుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని పెద్దలు చెబుతారు. అందుకే వీలైనంత వరకు శ్రావణ మాసం ప్రారంభానికి ముందే ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని పెట్టుకోవటం మంచిది. అయితే ఇప్పటి వరకు శుభ్రం చేసుకోలేదని కూడా బాధపడాల్సిన అవసరం లేదు. శ్రావణ మాసం ప్రారంభం అయిన తర్వాత కూడా మీకు వీలైన రోజున ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవచ్చు. ముఖ్యంగా శ్రావణ శుక్రవారాలు, మంగళవారాలు వంటి పర్వదినాలకు ముందు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవటం మంచిది. అలాగే వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు కూడా ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవచ్చు. ఈసారి వరలక్ష్మి వ్రతం ఆగస్టు 21వ తేదీ శుక్రవారం వచ్చింది. కాబట్టి మీరు ఆగస్టు 20వ తేదీ గురువారం లేదా ఆగస్టు 19వ తేదీ బుధవారం ఇంటిని శుభ్రం చేసుకోవచ్చు. ఎందుకంటే శ్రావణ మాసంలో మనం వరలక్ష్మి వ్రతం, మంగళ గౌరీ వ్రతాలు, శ్రావణ శుక్రవారాలు, శ్రావణ మంగళవారాలు, శ్రావణ సోమవారాలు, శ్రావణ శనివారాలు, పౌర్ణమి వంటి ఎన్నో పూజలు, వ్రతాలు చేసుకుంటాం. కాబట్టి ఇల్లు, పూజా మందిరం పరిశుభ్రంగా ఉంచుకోవటం మంచిది. ఇక ఈ నెల రోజులు ప్రత్యేకంగా పూజ చేయడం కుదరని వారు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. మీరు ప్రతిరోజు చేసుకునే నిత్య దీపారాధనను కూడా శ్రావణ మాసంలో కొనసాగించవచ్చు. ఉదయాన్నే నిద్రలేచి మీకు వీలైనంత విధంగా స్నానం చేసుకుని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. ముందు రోజు పెట్టిన పువ్వులను తొలగించి దీపపు కుందలను శుభ్రం చేసుకుని దీపారాధన చేసుకోండి. మీకు తెలిసిన మంత్రాలతో స్వామివారిని, అమ్మవారిని పూజించుకోవచ్చు. నైవేద్యంగా పాలు, బెల్లం, పండ్లు లేదా ఇంట్లో అందుబాటులో ఉన్నటువంటి సాత్వికమైన పదార్థాన్ని సమర్పించవచ్చు. తర్వాత ధూపము చూపించి హారతి ఇచ్చి పూజని పూర్తి చేసుకోవచ్చు. ఇంతకంటే పెద్దగా ఏమి చేయలేకపోయినా భక్తి శ్రద్ధలతో నిత్య దీపారాధన అనేది చేసుకోవచ్చు. శ్రావణ మాసంలో ప్రత్యేకంగా శ్రావణ శుక్రవారాలు, మంగళవారాలు, సోమవారాలు, శనివారాల్లో మాత్రం ఆయా దేవతలను ప్రత్యేకంగా పూజించుకోవచ్చు. శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవి అమ్మవారిని పూజించటం చాలా విశేషం. శ్రావణ మంగళవారం గౌరీదేవిని పూజిస్తాం. సౌభాగ్యం, కుటుంబ సంతోషాలు, సంతానం కోసం అమ్మవారిని భక్తితో పూజించుకోవచ్చు. ఇకపోతే శ్రావణ సోమవారం శివయ్యను పూజిస్తాం. శ్రావణ శనివారం శ్రీ మహావిష్ణువును, వెంకటేశ్వర స్వామిని పూజించుకోవచ్చు. ఇంట్లో ఆయా దేవుళ్ళ ఫోటోలు లేదా విగ్రహాలు ఉంటే వాటిని పెట్టుకొని అష్టోత్తరాలు చదివి నైవేద్యం సమర్పించి పూజ చేసుకోవచ్చు. పూజను మీ శక్తి సామర్థ్యానికి తగ్గట్టుగా చేసుకోవటం మంచిది. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే శ్రావణ మాసం నెల రోజులు ప్రతిరోజు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. మీకు సాధ్యమైనంత ప్రత్యేక పర్వదినాల్లో ఉపవాసం ఉండవచ్చు. ఉదాహరణకు శ్రావణ శుక్రవారాలు, శ్రావణ మంగళవారాలు,
వరలక్ష్మి వ్రతం, ఏకాదశి, పౌర్ణమి వంటి ప్రత్యేక రోజుల్లో మీ ఆరోగ్య సామర్థ్యాన్ని బట్టి ఉపవాసం పాటించవచ్చు. ఉపవాసం చేయడం సాధ్యం కాకపోతే భక్తితో పూజ చేసుకోవచ్చు. సాయంత్రం కూడా పూజ చేసుకునే అవకాశం ఉంటే చాలా మంచిది. సాయంత్రం ఇంటి గుమ్మం దగ్గర 2 దీపాలు వెలిగించి పూజా మందిరంలో దీపం వెలిగించి ధూపం వేసి అమ్మవారిని ప్రార్థించుకోవచ్చు. అమ్మవారు ఇంట్లోకి శుభాన్ని తీసుకురావాలని భక్తితో స్వాగతం పలుకుతూ దీపారాజన అనేది చేసుకోవచ్చు. అయితే ఉద్యోగాలు, ఇతర పనుల కారణంగా సాయంత్రం పూజ చేయడం కుదరని వారు ఉదయాన్నే పూజ చేసుకున్నా సరిపోతుంది. అయితే చాలామందికి మహిళలకు ఉండే మరొక ముఖ్యమైన సందేహం ఏమిటంటే శ్రావణ మాసం మధ్యలో పీరియడ్స్ వస్తే ఏం చేయాలి? మీ కుటుంబ ఆచారం, సంప్రదాయాన్ని అనుసరించడం మంచిది. పీరియడ్స్ సమయంలో పూజకు దూరంగా ఉండే సంప్రదాయం ఉన్నవారు ఆ రోజుల్లో పూజ చేయకుండా ఆ తర్వాత మళ్ళీ తమ ఆచారం ప్రకారం పూజను కొనసాగించవచ్చు. పీరియడ్స్ పూర్తయిన తర్వాత ఇంటినంతా క్లీన్ చేసుకొని మీరు ఎక్కువగా ఉపయోగించిన ప్రాంతాలను, పూజా వస్తువులను శుభ్రం చేసుకొని మీ కుటుంబ సంప్రదాయ ప్రకారం మళ్ళీ పూజ అనేది ప్రారంభించవచ్చు. ఇంట్లో ఒకరికంటే ఎక్కువ మంది మహిళలు ఉన్నప్పుడు ఒకరికి పీరియడ్స్ వచ్చినా మిగిలిన వారు తమ సంప్రదాయ ప్రకారం పూజ చేసుకోవచ్చు. అయితే పీరియడ్స్లో ఉన్నవారు పూజా మందిరానికి వెళ్లకుండా ఉంటే ఆచారం మీ ఇంట్లో ఉంటే దాన్ని పాటించండి. నెల రోజులు పూజ చేయలేకపోతే అని అనుకునేవారు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. మీకు వీలైన శ్రావణ శుక్రవారం, శ్రావణ సోమవారం, శ్రావణ మంగళవారం, శ్రావణ శనివారం వంటి ముఖ్యమైన రోజుల్లో పూజ చేసుకోవచ్చు. ఈ రోజులు కూడా కుదరని వారు కనీసం శ్రావణ శుక్రవారం అయిన లక్ష్మీదేవి అమ్మవారిని భక్తితో పూజించడానికి ప్రయత్నించండి. వరలక్ష్మి వ్రతం రోజున పూజ చేయడం కుదరని పరిస్థితి ఉన్నవారు శ్రావణ మాసంలో వచ్చే మరొక శుక్రవారం తమ కుటుంబ ఆచారం ప్రకారం అమ్మవారి వ్రతం అనేది చేసుకోవచ్చు. ఉదాహరణకు మొదటి శుక్రవారం అంటే ఆగస్టు 14వ తేదీ పూజ చేయడం కుదరకపోతే మీకు వీలైన మరో శ్రావణ శుక్రవారం అనేది చేసుకోవచ్చు. ఇకపోతే మరొక సందేశం, శ్రావణ మాసం నెల రోజులు భార్యాభర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలా అనే డౌట్ అనేది ఉంటుంది. సాధారణంగా ప్రతిరోజు నిత్య దీపారాజన చేసుకునే రోజుల్లో తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి అనే నియమం అందరికీ ఒకేలా ఉండదు. అయితే మీరు ప్రత్యేకంగా ఏదైనా వ్రతం లేదా దీక్ష తీసుకున్నప్పుడు లేదా ఏకాదశి, పౌర్ణమి ప్రత్యేక పూజలు చేసుకునే సమయంలో బ్రహ్మచర్యాన్ని పాటించడం మీ కుటుంబ ఆచారం అయితే దాన్ని పాటించవచ్చు. మిగిలిన రోజుల్లో మీ కుటుంబ సంప్రదాయాన్ని అనుసరించండి. ఇకపోతే చాలామందికి ఆసక్తికరంగా ఉండే విషయం, శ్రావణ మాసం నెల రోజులు నాన్ వెజ్ పూర్తిగా తినకూడదా? ఇది కూడా వ్యక్తిగతంగా తీసుకునే సంకల్పం, కుటుంబ సంప్రదాయం మీద ఆధారపడి ఉంటుంది. మీరు శ్రావణ మాస ప్రారంభంలో నెల రోజులు మాంసాహారం తీసుకోను అని మొక్కుకున్నట్లయితే ఆ సంకల్పాన్ని తప్పకుండా పాటించండి. అలా ఎలాంటి సంకల్పం తీసుకొని వారు తమ కుటుంబ ఆచార విశ్వాసం ప్రకారం నిర్ణయించుకోవచ్చు. అయితే పూజలు, వ్రతాలు చేసుకునే ప్రత్యేక పర్వదినాల్లో సాత్విక ఆహారం తీసుకోవటం మంచిది. ప్రత్యేకంగా శ్రావణ శుక్రవారాలు, మంగళవారాలు, వరలక్ష్మి వ్రతం, ఏకాదశి, పౌర్ణమి వంటి పర్వదినాల్లో నాన్ వెజ్కు దూరంగా ఉండటం మంచిది. ఒకవేళ ఉదయం పూజ చేసుకొని మీ ఆచారం ప్రకారం మధ్యాహ్నం నాన్ వెజ్ తీసుకున్నట్లయితే ఆ రోజు సాయంత్రం మళ్ళీ పూజ చేయకుండా మరుసటి రోజు స్నానం చేసుకొని పూజ చేసుకోవటం మీ కుటుంబ ఆచారం అయితే దాన్ని పాటించండి. ఇక పర్వదినాల్లో ఫ్రిడ్జ్లో ఉన్న ఎగ్స్ లేదా ఇతర నాన్ వెజ్ పదార్థాలను తప్పనిసరిగా బయటపడేయాల్సిన అవసరం లేదు. వాటిని తినకుండా ఉంటే అంతే చాలు. చివరగా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే శ్రావణ మాసం ఎంతో పవిత్రమైన మాసంగా మన సంప్రదాయాల్లో భావిస్తారు. ఈ నెలలో మనం చేసే పూజలు, వ్రతాలు, దీపారాధనలు అన్నీ కూడా భక్తితో, శ్రద్ధతో చేయాలి. పూజను ఎంత పెద్దగా చేశామన్న దానికంటే ఎంత భక్తితో చేశామన్నదే ముఖ్యమైనది. మీ శక్తికి తగ్గట్టుగా మీ కుటుంబ సంప్రదాయాన్ని పాటిస్తూ అమ్మవారిని, స్వామివారిని పూజించుకోండి. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అమ్మవారి కటాక్షం ప్రతి ఒక్కరి ఇంటిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వీడియోలో మీకు ఉన్న చాలా సందేహాలకు సమాధానాలు దొరికాయని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు గాన ఉపయోగపడితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని శ్రావణ మాస పూజా విశేషాలు, పూజా విధానాలు, వ్రతాలు, ముఖ్యమైన తేదీలు తెలుసుకోవటానికి
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను కూడా ఆన్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్స్లో అడగండి, తప్పకుండా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. లేదంటే మీ సందేహాలు నెక్స్ట్ వీడియోలో వివరంగా చెప్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు.